అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి తిరుపతి లడ్డూని ఈరోజు మత రాజకీయాలకి సాధనంగా మార్చడాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాము. గత 20-30 రోజులుగా అసలు రాష్ట్రంలో లడ్డూ గురించి తప్ప మరో చర్చ లేకుండా పోయింది. ప్రజల సమస్యలను పక్కదారి పట్టినాయి. రాష్ట్ర ప్రభుత్వం తన వైఫల్యాల నుండి కప్పెట్టుకొని యువతని, మహిళల్ని, ఇతరులని సంతృప్తి పరచలేక రోజు ధర్నాలు, వీధుల్లోకి వచ్చి ఆందోళన చేస్తున్న వారి దాన్ని అణిచివేయటానికి ఈ మత రాజకీయాలను ముందుకు తీసుకొచ్చి దానికి లడ్డూని ఒక సాధనంగా చేసుకుంటున్నది. లడ్డూ దాని తయారీలో కల్తీ జరిగిన, అవినీతి జరిగిన ఇప్పటికే సిట్టు నివేదిక వచ్చింది. దాని ఆధారంగా చర్యలు తీసుకోవాలి, చర్యలు ప్రకటించాలి, ప్రజలకు తెలియాలి, అసెంబ్లీలో ప్రకటించాలి. దానికి బదులు అసెంబ్లీలో సభ్యులకే, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకే ఇంతవరకు సిట్ నివేదిక ఇవ్వాలి. సిట్టు మీద ప్రభుత్వ నివేదిక, మళ్ళా ప్రభుత్వం ఇంకొక 1 మ్యాన్ కమిషన్. అంటే ఇవన్నీ సాగదీసి రోజు దీన్ని నానుస్తుంటే మత విభజన తీసుకురావడానికి ప్రజల్ని ఈ రకంగా చీల్చి బలహీనపరుస్తున్నారు రాష్ట్రాన్ని. మరోవైపు నిన్న శాసనమండలి చైర్మన్కే మతాన్ని అంటగట్టి నువ్వు పలానా మతం, ఇలాంటి ఇంతకు మీ ముఖ్యమంత్రి, మీ మాజీ ముఖ్యమంత్రి ఈ మతం, మతాన్ని బట్టి విధానాలు ఉంటాయా? మతాన్ని బట్టి అవినీతి జరుగుతుందా? అవినీతికి పాల్పడేవాడు ఎవరైతే నెయ్యి కల్తీ సరఫరా చేశారో ఆ బోలే బాబా ఎవరు? ముస్లిమా, క్రైస్తవా? ఇక్కడ ఉన్న ఈవో ఎవరు? ముస్లిమా, క్రైస్తవా? వాళ్ళ మీద చర్యలు తీసుకోమని కోరితే సిట్టు సిఫారసు చేస్తే 3 మీద చల్లగా వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసి చేతులు ఎందుకు దులిపేసుకున్నారు? వాళ్ళ మీద చర్య ఎందుకు తీసుకోలేదు? వాళ్ళు ఎందుకు కాపాడుతున్నారు? ఇంకొక వైపు ఏమో లోకేష్ బాబు వాళ్ళ మంత్రులే పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ గా నడిప మాజీ ముఖ్యమంత్రికి ఇందులో ప్రత్యక్ష పాత్ర లేదు. రోజు తల ఒక మాట పెట్టి మీరే అన్ని చేస్తూ మతాన్ని అంటగడతారు, మళ్ళీ వాళ్ళకి సంబంధం లేదంటారు, వాళ్లే చేశారంటారు. ఇప్పుడు ఈ రోజు నిన్న ప్రభుత్వ నివేదికలో కూడా జంతు కొవ్వు కలిసినట్టే చెప్పలేదు. ముఖ్యమంత్రి గారు 4 రోజుల క్రితం జంతు కొవ్వు కలిసిందని చెప్పి దానికి సంచలనం చేశారు. దేని ఆధారంగా చెప్పారు? ఇప్పుడు ఎందుకు దానికి సమాధానం ఇవ్వటం లేదు? ప్రజల మనోభావాలు దెబ్బతీయడం కదా, భక్తుల మనోభావాలని రాజకీయాలకు ఉపయోగించుకోవడం కదా, స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకోవడం కదా. దీనివల్ల టీటీడీ ప్రతిష్ట, వెంకటేశ్వరం ప్రతిష్ట పెరుగుద్దా తగ్గుద్దా? హిందువుల ప్రతిష్ట పెరుగుతుంది తగ్గుతుందా? అందుకని ఈరోజు తెలుగుదేశం ఒక లౌకిక పార్టీగా, మాకు వాళ్ళతో ఎన్ని విభేదాలు ఉన్నా, ఎంత మేము వాళ్ళ మీద పోట్లాడినా లౌకిక పార్టీగా గౌరవించేవాళ్ళం. ఈ రోజు ఆర్ఎస్ఎస్ నెత్తినెత్తికి ఎక్కించుకొని వాళ్ళకన్నా మించి వాళ్ళ ఎజెండాని ఈళ్లే మోస్తూ ప్రజల్ని హిందువులు, ముస్లింలు, క్రైస్తవుల పేరుతోటి విభజించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. శాసనమండలి చైర్ మీద కూర్చున్న ఆయనకు మతాన్ని అంటగట్టడం తప్పు. దీని మీద ప్రభుత్వం తప్పనిసరిగా వివరణ ఇవ్వాలి. లేకపోతే రాష్ట్ర రాజకీయాలు భ్రష్టు పట్టిపోయి చివరికి పేలికలైపోయి ఈ ఉన్నటువంటి అభివృద్ధి కూడా వెనక్కిపోయిన ప్రమాదం ఉంది. ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోదలుచున్నారా, వెనక్కి నడిపించదలుచుకున్నారా? తెలుగుదేశం వాళ్ళు సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా సమాధానం చెప్పాలి. ఇటువంటి చిల్లర రాజకీయాల ద్వారా మన ప్రజల్ని బలహీనపరిచి చీల్చి రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తుంటే మాత్రం సిపిఎం పార్టీ చూస్తూ ఊరుకోదు. మేము లౌకిక శక్తులన్నింటిని కూడా కూడగట్టి రాష్ట్ర ప్రజల ఐక్యత కోసం భవిష్యత్తులో పోరాడతామని చెప్పి చెప్పదు.